గత వైసీపీ ప్రభుత్వ బాధితులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుంది అని ఎంతో ఆశతో మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. అయితే అధికార యంత్రాంగం ఆ దిశగా పనిచేయడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులను పరిష్కరించుకున్న బాధితులకు న్యాయం చేసినట్లు అధికారులు నివేదికలు పంపుతున్నారు. ఇక ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి రాకుండా తప్పించుకునేందుకు వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తీర్చకపోగా ప్రజలు సంతృప్త స్థాయి బాగుంటుంది అంటూ మాయ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎంకు వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్లు పరిష్కరించకపోతే ఎలా? వినతుల పరిష్కారం హేతుబద్ధంగా లేకపోతే ప్రజల్లో తమపై నమ్మకం సడలిపోదా అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం నాటి బాధితుల నుంచి 1.74 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఇందులో 1.32 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. మొత్తం ప్రజా ఫిర్యాదుల్లో పరిష్కార శాతం 75.88. ఇక కొత్త ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవి 67,000. ఇప్పటికే 49,784 పరిష్కరించాము అని ఆ శాఖ సీఎంకు నివేదించారు. ఇక సమస్యల పరిష్కారంపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు అని ఆర్టీజీఎస్ అధికారి సీఎంకు నివేదించారు. ఇక్కడే అసలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీకెలా తెలిసింది? సమస్య పరిష్కారం అయ్యాక మీరు సంబంధిత వ్యక్తులతో మాట్లాడారా? వారి అభిప్రాయం తీసుకున్నారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈ డేటా కలెక్టర్లు ఇచ్చారు అంటూ వారిపై తోసివేశారు ఆర్టీజీఎస్ అధికారి. దీంతో మీ శాంపుల్ సర్వే డేటా ఎక్కడిది? జిల్లాలో ఎవరితో మాట్లాడారు? మీరు సంప్రదించిన వారి డేటా ఉందా అని సీఎం చంద్రబాబు అడిగితే కలెక్టర్లు మౌనం దాల్చారు. తామిచ్చిన గణాంకాలను చూసి ముఖ్యమంత్రి ఓకే అంటారని, డేటాపై ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారని అన్నదే అధికారుల నమ్మకం. అందుకే వారికి తోచినట్లుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై గణాంకాలు వేసి ఉంటారు. ఇక సమస్యల పరిష్కారంపై ప్రజల సంతృప్తి స్థాయిని కూడా చాలా ఎక్కువ చేసి చూపించారు. ఇందుకు గ్రాఫిక్స్ జోడించారు. అయితే సమస్యల పరిష్కారంపై ప్రజా సంతృప్త స్థాయి క్రమంగా తగ్గుతూ వస్తుందని సీఎం చంద్రబాబు బాంబు పేల్చారు. పరిష్కారం అద్భుతంగా ఉంటే సంతృప్త స్థాయి ఎందుకు తగ్గుతుంది అని అడగడంతో దీనికి అధికారులెవరూ సమాధానాలు చెప్పలేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి ఏపీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బాగోలేదని చెప్పారని అన్నారు. ఇక అధికారులు మాత్రం అద్భుతంగా పరిష్కరిస్తున్నాము అని తప్పుడు లెక్కలతో ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. పరిష్కారం చేయకున్నా చేసినట్లుగా ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి లేని సంతృప్తి స్థాయిలను సృష్టించి ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించవద్దు అని మండిపడ్డారు. దేశంలోనే మొట్టమొదటి పైపుడు గ్యాస్ రాజధానిగా అమరావతి ఘనత సాధించనుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తయారు చేస్తామంటూ ఇండియన్ ఆయిల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో భేటీ అయింది. ఇక రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతిని దేశంలో మొదటి పైపుడ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని పీఎన్జీఆర్పీ ప్రతినిధులు తెలియజేశారు. దీనికి సీఎస్ సమ్మతిని తెలియజేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతినిధుల బృందం ఆర్టీజీఎస్ ను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సహకారం అందించాలని దినేష్ కుమార్ కోరారు. మెడికల్ సైన్స్ లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో రోగుల చెంతకే వైద్య సేవలు తీసుకువెళ్లవచ్చు అని తెలియజేశారు. ఇక మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్ టెక్ సైన్స్ అయిందని, డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలి అని సూచించారు. ఇక రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు వెళ్లకుండా ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలి అని సూచించారు. మంగళవారం మంగళగిరిలోని ఇక ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఇక మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తి అని, ఒడిశాలో చిన్న గ్రామంలో పుట్టి ఆదర్శవంతంగా ఎదిగారు అని కొనియాడారు. ఇక మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి ఆమె రాష్ట్రపతికి స్థాయి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానాన్ని ప్రారంభించి జూనియర్ అసిస్టెంట్గా, ప్రొఫెసర్గా
కౌన్సిలర్గా, చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్గా పలు బాధ్యతలు నిర్వర్తించారని, ఇప్పుడు దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని, పట్టుదలతో కష్టపడితే ఎవరైనా అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చు అని నిరూపించారని తెలియజేశారు. భవిష్యత్తులో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అని అన్నారు. ఎయిమ్స్లో 10K వైద్య సేవలు అందించడాన్ని అభినందించారు. ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్థానానికి రావాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గాడిలో పెడుతున్నాను అని అనేకసార్లు ప్రకటించుకున్న మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు చేసి యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చారు అని మేధావులు, విద్యావంతులు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి అప్రకటిత నేతగా వ్యవహరించి ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం వీసీగా అదే కుర్చీలో కొనసాగడానికి వర్సిటీని ఏకంగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు. పద్ధతి ప్రకారం నిబంధనలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రొఫెసర్ల నియామకాన్ని ఆయనకు నచ్చినట్లు చేశారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారిని తీసుకొచ్చి గెస్ట్ ప్రొఫెసర్లుగా నియమించారు. మరికొందరికి చైర్ ప్రొఫెసర్ అంటూ పెద్దపీట వేశారు. అలా 50 మందికి పైగా అస్మదీయులను తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. అంతా తమ కనుసనల్లో జరిగేలా చేసుకున్నారు. ఇదే వర్సిటీలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వకుండా పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వారి ఆదేశాల ప్రకారం పనిచేయాలని హుకుం జారీ చేశారు. వ్యతిరేకించిన వారిని వేధించారు. వారి సర్వీస్ రికార్డులను రీమార్కులతో నింపేశారు. వర్సిటీలో పీహెచ్డీలు చేసి ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు లేకుండా చేశారు. ఇక ఆయనతో పాటు బయట నుంచి వచ్చిన వారు భారీగా జేబులు నింపుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా కూటమి ప్రభుత్వం ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టకపోవడాన్ని విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా నిరసిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆది నుంచి ఆయన వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004-9 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున గెలుపొందిన ఆళ్ల నాని జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో 62,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతులు ఓడిపోయారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన ఆయన 2 నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తర్వాత మనసు మార్చుకొని టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యే బడేటి చంటి వారిని కొంతవరకు ఒప్పించగలిగారు. దీంతో నాని చేరికకు తెలుగుదేశం నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ కుంభకోణం పూర్తి స్థాయిలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సొసైటీలో సుమారు 425 కోట్లు గల్లంతైనట్లు ఆడిట్ తనిఖీలు వెల్లడైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమాల తంతు జరిగినట్లు తేలింది. వైసీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఊరు పేరు లేని బినామీలను అడ్డం పెట్టుకుని రుణాల పేరిట జీడీసీసీ సహకార సంఘాల్లో 100 కోట్లు దారిమళ్లించినట్లు గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 42 జీడీసీసీ బ్యాంకు శాఖలు, 167 సహకార సంఘాల్లో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక వసూలు కాని మొండి బకాయిలు ఎవరివన్న కోణంలో ఆరా తీస్తే వైసీపీ నేతలు సాగించిన హస్తలాఘవం బయటకొచ్చింది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజ్లు, ఇతర వ్యాపార సంస్థలను అడ్డం పెట్టుకుని సదరు నేతలు ఇబ్బడి ముబ్బడిగా రుణాల పేరిట బ్యాంకు సొమ్ము దారిమళ్లించారు. దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ది అగ్రస్థానం. స్వచ్ఛత కార్యక్రమాల్లో ఇండోర్ 7 ఏళ్లుగా మొదటి స్థానం ఎలా సాధిస్తుందో పరిశీలించి మన రాష్ట్రంలోనూ వాటి అమలు చేసే దిశగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. ఈ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట్ర కాలుష్య నివారణ మండలి అధ్యక్షుడు కృష్ణయ్యతో కలిసి ఇండోర్లో పర్యటించారు. ఆ నగర మేయర్ పుష్యమిత్ర భార్గవ, కమిషనర్ శివం వర్మ వారికి అక్కడ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఇండోర్లో రోజు 1100 టన్నుల చెత్త వస్తుంది అన్నారు. ఆ చెత్త నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా రోజు 15 నుంచి 16 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారని తెలియజేశారు. దీన్ని ఇండోర్లో తిరిగే సిటీ బస్సులకు ఇంధనంగా, వంట గ్యాస్గా వినియోగిస్తున్నారని అన్నారు. ఇక ఎక్కడైతే చెత్త పేరుకుపోయినా, కాలువల్లో ముగ్గురు శుభ్రం చేయకపోయినా, రోడ్లపై డ్రైనేజీ పొంగుతున్నా ప్రజలు ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అధికారులు వెంటనే స్పందిస్తున్నారు అని తెలిపారు. ఇక మన రాష్ట్రంలోనూ కొన్నిటిని అమలు చేసి స్వచ్ఛ వాతావరణం పెంచడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్తమ విధానాల పరిశీలనకు దేశంలోని మరో 19 నగరాలను కూడా సందర్శించనున్నాము అని పట్టాభి వెల్లడించారు.
మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి సంబంధించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ 1.7 కోట్లు కాదని 2.23 కోట్లకు పైగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేర్ని కుటుంబం గోదాముల తనిఖీకి సహకరించకపోవడం వల్లే ఒకసారి ఖచ్చిత అంచనాకు రాలేకపోయామని, మరికొన్ని రోజుల్లో ఎంత మేర బియ్యం మాయం చేశారు అనేది తేలుస్తాము అని స్పష్టం చేశారు. ఇక నాని గోదాముల్లో దాడులు రాజకీయ కక్షలో భాగమేనని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు. ఏ దురుద్దేశం లేకపోతే పేదల బియ్యం నిల్వ కోసం తన సొంత గోదాములను ఆయన ఎందుకు అద్దెకిచ్చారు అని నిలదీశారు. ఇక ఏ తప్పు చేయకపోతే నోటీసు ఇచ్చిన రోజే కోటి డీడీ ఎందుకు కట్టారు అని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని వే బ్రిడ్జిలో సాంకేతిక సమస్యతో పొరపాటు వచ్చిందని, సుమారు 3,000 బస్తాల బియ్యం తక్కువగా ఉన్నాయి అని, దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ పేరుతో నాని భార్య జయసుధ లేఖ రాశారని వివరించారు. ఇక స్టాక్ రిజిస్టార్ల ఆధారంగా 185 టన్నుల బియ్యం తగ్గిందని, అంచనాకు వచ్చి సివిల్ సప్లైస్ ఎండీ వెంటనే డబుల్ అమౌంట్ కింద 1,70,56,000 జరిమానా వసూలు చేయాలని, ఇక ఆ గోదాములు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారని తెలియజేశారు. గోదాములో నిల్వలు లెక్కించేందుకు ఒక కమిటీ వేసి ఈ నెల 16న తనిఖీకి వస్తున్నామని, ఇక 13న నోటీసు ఇస్తే అదే తేదీన వారి న్యాయవాది ద్వారా కోటి విలువైన డీడీలు ఇచ్చారని తెలియజేశారు. ఇక పేర్ని నానికి చెందిన గోదాములు ఆయన భార్య పేర్ని జయసుధ పేరున ఉన్నాయి. వాటి నుంచి బియ్యం మాయమైన కేసులో జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్పై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొందరు పోలీసు అధికారులు పేర్ని నానికి చేరవేశారు. దీంతో అప్రమత్తమైన ఆయన తన సతీమణిని సురక్షిత ప్రదేశానికి పంపేసినట్లు సమాచారం. పేర్ని నాని గోదాముల నుంచి సుమారు 250 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైంది అని ఆంధ్రజ్యోతి ముందుగా వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ అధికారులు 187 టన్నులని 180 టన్నులని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. మంత్రి మనోహర్ కూడా పేర్ని గోదాముల నుంచి పక్కదారి పట్టిన బియ్యం 243 టన్నులని, వాటి విలువ 2.23 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇక ఆర్టీసీ సిబ్బందికి 6 నెలలుగా ఆగిన నైట్ అవుట్ అలవెన్స్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి నిలిచిన ఈ అలవెన్స్లు ఇకపై ప్రతి నెల జీతంతో పాటు చెల్లించాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే విధుల్లో ఉంటే యాజమాన్యం నైట్ అలవెన్స్ చెల్లించేది. ఇక ఎన్ని నైట్ అవుట్లు చేస్తే సంబంధిత మొత్తాన్ని వారికి తర్వాతి నెల జీతంతో కలిపి ఇచ్చేవారు. 2020 జనవరిలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మార్చారు. తర్వాత ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయి. అయితే ప్రతి నెల జీతభత్యాలు ఎంత అనేది ఆర్టీసీ హౌస్ నుంచి లెక్కించి ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పీటీడీ సిబ్బందికి ఆర్థిక శాఖ నుంచే జీతాల చెల్లింపును మార్పు చేశారు. ఇక ట్రెజరీలో బిల్లుల చెల్లింపునకు కమిషన్ ఇచ్చేందుకు పీటీడీ సిబ్బంది అంగీకరించకపోవడంతో ఒక ప్రాంతానికి చెందిన ట్రెజరీ అధికారి నైట్ అవుట్ అలవెన్స్ పద్దు లేదంటూ మేలిక పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అలవెన్స్లు ఆగిపోయాయి. దీనిపై ఎంప్లాయీస్, ఎన్ఎంయు, ఎస్డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, వైఎస్ఆర్ పీటీడీ అసోసియేషన్లు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్లకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇక విశాఖలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో జరిగిన ప్రాంతీయ సదస్సు ముగిసింది. గతంలో విశాఖపట్నం, విస్సన్నపేట ప్రీ హోల్డ్ భూ ఆక్రమణలపై సిపిడి విచారణ కొనసాగుతుంది అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది అన్నారు. ఇందులో అధికారులు పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, చట్టపరంగానే ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులపై ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంగళవారం అసెంబ్లీలో అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. గంటకు పైగా ఈ అంశంపై వాడివేడిగా వాదోపవాదాలు నడిచాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ఎఫ్ఆర్బీఎం రుణాలతో పాటు ఆ పరిధిలోకి రాని రుణాల గురించి విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి సభలో లేకపోవడంతో భట్టిని రప్పించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన భట్టి 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ 30 దాకా ఎఫ్ఆర్బీఎం రుణాలు 52,118 కోట్లు తీసుకోగా కార్పొరేషన్లు, ఇక ఎస్పీవీలు తీసుకున్న ఎఫ్ఆర్బీఎం ఏతర రుణాలు 61,991 కోట్లు అని తెలిపారు.
ఇక FRBM ఏతర రుణాల్లో భాగంగా గ్యారంటీ ఇచ్చిన అప్పులు 51,277 కోట్లు కాగా డ్రా చేసిన మొత్తం 51,891 కోట్లు అని వెల్లడించారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,208 కోట్ల అప్పులు చేసింది అన్నారు. ఈ లెక్కన 5 ఏళ్లలో అప్పు 6 లక్షల కోట్లు దాటనుంది అని, ఇక 10 ఏళ్లలో తాము 4.17 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పారు. రుణాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోంది అని, అవసరమైతే ఆడిటర్లను పిలిచి చర్చ జరపాలి అని డిమాండ్ చేశారు. అప్పులపై చర్చ జరుగుతున్నంతసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇక నల్ల షర్ట్లు బేడీలతో బీఆర్ఎస్ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన లగచర్ల రైతుకు బేడీలు వేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు చేతులకు బేడీలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించనుంది. ఈ మేరకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ తో పాటు మరో 2 అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా చేర్చనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శాంతికుమారి గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. ఇక 55 కోట్ల ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలి అంటూ ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు పంపనుంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం శాసనసభలో సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇక కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు హైడ్రా ఆవిర్భవించిన జూలై 2024 తర్వాత చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేస్తాం. ఇక అదే సమయంలో ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకుని నిర్మించిన ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాల జోలికి మాత్రం వెళ్లబోం అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. వాణిజ్య నిర్మాణాలకు ఈ నిబంధన వర్తించదని, జూలై 2024 కంటే ముందు చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన నివాసేతర నిర్మాణాలను తొలగిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కూకట్పల్లిలో ఖైరతలాపూర్, కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన సందర్శించారు. కాముని చెరువును నిర్మాణ రంగ వ్యర్థాలు మట్టితో నింపుతున్నారని, అనుసంధాన కాలువలను కబ్జా చేస్తున్నారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఇక చెరువును ఆనుకొని ఉన్న రాఘవేంద్ర కాలనీ వాసులతో ఆయన మాట్లాడారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ మళ్లించి వాసవి సంస్థ భవనాలు నిర్మిస్తున్నారు అని, దీంతో దిగువన ఉన్న సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలు వర్షాకాలంలో మునిగిపోతాయని, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఆ ప్రాజెక్టు అనుమతులు పరిశీలిస్తామని చెప్పిన రంగనాథ్, నాలా పనులు పూర్తి కాకుండా వాసవి సంస్థ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాముని చెరువులో అక్రమంగా వ్యర్థాలు డంపింగ్ చేసిన వారిని వదిలేది లేదు అని, చెరువుల్లో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని రంగనాథ్ హెచ్చరించారు. పీజీ వైద్య కళాశాలలో ప్రవేశానికి సంబంధించిన నిబంధనలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో MBBS, BA, MS, BHMS పూర్తి చేసిన రాష్ట్రేతర విద్యార్థులు కూడా పీజీ కోర్సుల్లో స్థానిక కోటాకు అర్హులని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీల నిబంధనలు 2021లో రూల్ 8కు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 28న జీవో 148, జీవో 149 ద్వారా చేసిన సవరణలోని వివరణ 2ను హైకోర్టు కొట్టివేసింది. ఆల్ ఇండియా కోటాలో తెలంగాణలో MBBS పూర్తి చేసిన రాష్ట్రేతర విద్యార్థులు పీజీ మెడికల్ కోర్సుల్లో స్థానిక కోటాకు అర్హులు కాదు అనేది ఈ రూల్ సారాంశం. దీంతో ఈ రూల్ను సవాల్ చేస్తూ సుమారు 100 మంది రాష్ట్రేతర విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్కు చెందిన వారు ఉన్నారు. అఖిల భారత కోటాలో భాగంగా వీరంతా తెలంగాణలో MBBS పూర్తి చేశారు. తెలంగాణ మెడికల్ పీజీ కోర్సుల్లో స్థానిక కోటాకు తాము కూడా అర్హులమేనని వాదిస్తున్నారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, మయూర్ రెడ్డి, ఏ వెంకటేష్, ఎస్ సత్యం రెడ్డి, సురేందర్ రావు తదితరులు వాదనలు వినిపించారు. హైకోర్టు తాజా తీర్పుతో పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 2886 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వీటిలో 1300 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నాయి. వీటిలో 50 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. ఇక మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. ప్రైవేట్లో 1500కు పైగా సీట్లలో 50% కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. మిగతా 50%లో 35% మేనేజ్మెంట్ కోటా, 15% NRI కోటాకు వెళ్తాయి.
మొత్తం మీద రాష్ట్ర విద్యార్థులకు 1400 సీట్లు మిగులుతాయి. వీటిలో డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ 1000 సీట్లలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి లోకల్ కోటా కింద సీట్లు రిజర్వ్ అవుతాయి. వేరే రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా ఇక్కడ పీజీకి నాన్ లోకల్ అవుతున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు నిర్మల లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎవరితోనూ ఎలాంటి గొడవ చేయలేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు జల్పల్లిలోని తమ ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు అని తెలిపారు. అయితే ఈ విషయంలో విష్ణుపై మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది అని అన్నారు. ఇక మంచు విష్ణు తన పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ చేయలేదని, ఇంటికి వచ్చి తన గదిలోకి వస్తువులు తీసుకుని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్లిపోయాడు అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు అయిన విష్ణుకు సైతం అంతే హక్కు ఉందని స్పష్టం చేశారు. విష్ణు తన పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని, మనోజ్ ఫిర్యాదులు ఇటువంటి నిజం లేదు అని వెల్లడించారు. ఇక ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మేము ఇక్కడ పని చేయలేము అంటూ వాళ్లే మానేశారని, ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు. ఇక తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం ఓ ప్రెస్ నోట్లో తెలిపారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించారని, దీని కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భయభ్రాంతులకు గురి అయ్యామని ఆరోపించారు. తాను సినిమా చిత్రీకరణలో ఉన్నానని, కుమారుడి స్కూల్లో ఈవెంట్కు తన భార్య హాజరైందని తెలిపారు. తమ అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో తన సోదరుడు విష్ణు, అతని అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొంతమంది బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. ఆ సమయంలో జనరేటర్లో షుగర్ పోయించాడని, దీని కారణంగా రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అన్నారు. తామంతా ఆందోళనకు గురయ్యామని, ఇంట్లో అమ్మతో పాటు 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారని వెల్లడించారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం సైతం ఉంది అని అన్నారు. జనరేటర్కి దగ్గరలోనే వాహనాలు పార్క్ చేసి ఉన్నాయని, అక్కడే గ్యాస్ కనెక్షన్ సైతం ఉంది అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ తన వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేశారని, తన కోచ్ను బెదిరించారని తెలిపారు. ఇక తమ అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం ఎంతో బాధకు గురి చేసింది అని, తాను తన కుటుంబం భయంతో బతుకుతున్నాము అని అన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనోజ్ అధికారులను కోరారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోదీ సర్కార్ చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఇక ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ, బిల్లులను ప్రవేశపెట్టి తీర్మానంపై ఓటింగ్ అనంతరం జమిలీ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన 2 బిల్లులను కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుల్లో ఒకటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024 కాక, రెండోది కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను అర్జున్ రామ్ మేఘ్వాల్ కొట్టిపారేశారు. ఇంకా ఈ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఉభయ సభల ఎన్నికలు, ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర జాబితాలోనే ఉన్నాయి అని గుర్తు చేశారు. రాష్ట్రాల అధికారులను, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ఈ బిల్లులు దెబ్బతీయవని, ఇక దేశ హితం కోసమే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ బిల్లులు విస్తృత చర్చల నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇక తొలుత ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిపై ఓటింగ్ జరిగిందని, దాంట్లో అనుకూలంగా 269 మంది ఓటు వేయగా 190 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. పీఎం కిసాన్ పథకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు. ఏపీకి సంబంధించి దాదాపు 62,000 మంది అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం అందడం లేదు అన్నారు. గత 5 సంవత్సరాల్లో పీఎం కిసాన్ పథకం పాలసీ అప్డేట్ కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది అన్నారు. కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది అన్నారు. ఈ డేటా మొత్తం ఎప్పుడు అప్డేట్ అవుతుంది అని లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఇక దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. డేటా అప్డేషన్ అన్నది నిరంతర ప్రక్రియ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కొత్తగా 1 కోటి మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నామని అన్నారు. త్వరలో మరో 25 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం అందిస్తామని అన్నారు. ఇక విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులను 20 నిమిషాలు నిలబడి పనిచేయాలని వారి బాస్ ఆదేశించారు. ఈపీలోని నోయిడాలో న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం రోజు
వందలాది మంది వస్తూ ఉంటారు. 2005 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేష్ గతేడాది దీనికి సీఈఓగా ఉన్నారు. ఇక ఒక వృద్ధుడు లైన్లో నిలబడి ఉండడాన్ని గమనించి ఆయన పని చూడాలి అంటూ ఒక మహిళా ఉద్యోగికి చెప్పారు. 20 నిమిషాల తర్వాత కూడా ఆయన నిల్చొని ఉండడం చూసి ఉద్యోగులకు ఆయన 20 నిమిషాలు శిక్ష విధించారు. కువైట్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 21వ తేదీ నుంచి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. కువైట్ అమీర్ షేక్ మొహాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహే తదితరులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా భారతీయ కమ్యూనిటీ సంఘాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22న కువైట్ ఉన్నతాధికారులతో ఆయన అధికారికంగా చర్చించనున్నారు. కువైట్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పర్యటించిన ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్. 43 ఏళ్ల విరామం తర్వాత కువైట్లో ప్రధాన స్థాయి పర్యటన జరుగుతోంది. భారతదేశం కువైట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. కువైట్ ఇంధన సహకారంలో ముఖ్యమైన భాగస్వామి మాత్రమే కాదు, ఆ దేశ శ్రామిక శక్తికి వెన్నెముకగా ఉండే పెద్ద భారతీయ ప్రవాస సమాజానికి కూడా ఆతిథ్యం ఇస్తోంది. పసిఫిక్ తీవ్రమైన వన్టౌన్ ను భారీ భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించిపోయాయి, భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక వన్అవుట్లోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుంచి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే పలుచోట్ల వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాజధాని పోర్ట్ విలాలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. యుఎస్, యూకే, ఫ్రెంచ్ రాయబార కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:47 ప్రధాన ద్వీపం ఎఫేట్ తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో 57 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలిసింది. ఇక భూకంప దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. భూ ప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భారీ కుదుపులతో జనాలు హడలిపోతున్నారు. ఇక ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు పరుగులు తీశారు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనం తర్వాత విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వదేశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే 6 నెలల్లో దాదాపు 10 లక్షల మంది సిరియన్ శరణార్థులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం అంచనా వేసింది. ఇదే సమయంలో స్వదేశానికి పంపించేలా వారిపై ప్రభుత్వాలు ఒత్తిడి తేవద్దని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఇక వచ్చే జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 10 లక్షల మంది సిరియన్లు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారీ స్థాయిలో మానవతా సాయం అవసరం అవుతుంది అని, ఇందుకోసం దాతల సాయం కోరుతున్నామని అన్నారు ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం ప్రాంతీయ డైరెక్టర్. సిరియన్ల శరణార్థి దరఖాస్తులను కొన్ని దేశాలు స్తంభింపజేయడంపై స్పందించిన డైరెక్టర్ ఆశ్రయం పొందుతున్న వారు స్వదేశానికి తిరిగి వెళ్లడంపై ఆతిథ్య దేశాలు ఒత్తిడి చేయవద్దు అన్నారు. ఇక సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి 1.3 కోట్ల మంది విదేశాలకు వెళ్లిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా తుర్కీయో, లెబనాన్, జోర్దాన్లలో భారీ సంఖ్యలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇటీవల సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న తర్వాత వేలాది మంది స్వదేశీ బాటపట్టారు. దీంతో పాటు స్థానికంగానూ లక్షలాది మంది తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వంతో సంబంధమున్న వారితో పాటు తదుపరి పాలకులతో ముప్పు ఉంది అన్న భయాందోళనలు కొందరు మైనార్టీలో నెలకొన్నట్లు తెలుస్తోంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీగా షాక్ తగిలింది. హష్ మనీ చెల్లింపుల కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనకు ఉపశమనం కల్పించాలంటూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మన్హాటన్ న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అధ్యక్షులకు విస్తృతమైన రక్షణ కల్పించే సుప్రీంకోర్టు నిర్ణయం ఈ కేసుకు వర్తిస్తుంది అని పేర్కొన్నారు. అధికారిక చర్యలకు సంబంధించిన కేసులో మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదు అని వ్యాఖ్యానించారు.